ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శివబాబా చెప్పిన మహావాక్యాలు. భాగ్యరేఖను చిత్రించుకునేందుకు ఆధారం ఏమిటి? భాగ్యరేఖను చిత్రించుకునేందుకు ఆధారం ఏమిటి? భాగ్యరేఖను చిత్రించుకునేందుకు ఆధారము శ్రేష్ఠ సంకల్పము మరియు శ్రేష్ఠ కర్మ. భాగ్యరేఖను చిత్రించుకునేందుకు ఆధారం ఏమిటి అంటే శ్రేష్ఠ సంకల్పము మరియు శ్రేష్ఠ కర్మ. శ్రేష్ఠ సంకల్పము ద్వారా మనము శ్రేష్ఠ జీవితం అనేది తయారవుతుంది. ఆలోచనలు శ్రేష్టమైతే జీవితం కూడా ఉన్నతంగా తయారవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా శ్రేష్టమైన సంకల్పాలు చేయాలి. ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు ఎప్పుడూ చేయకూడదు. మరి శ్రేష్ఠ సంకల్పం ఆధారంగా ఏం జరుగుతుంది? శ్రేష్ఠ కర్మలు జరుగుతాయి. మరి శ్రేష్ఠ కర్మ చేసినందుకు శ్రేష్ఠ భాగ్యం అనేది తయారవుతుంది. నెక్స్ట్ పాయింట్, జ్ఞానస్వరూపం అంటే ఏమిటి? జ్ఞానస్వరూపం అంటే ఏమిటి? జ్ఞానం అనగా ప్రకాశము. జ్ఞానస్వరూపం అంటే ప్రతి సంకల్పము, మాట, కర్మ శక్తివంతంగా, సమర్థంగా ఉంటాయి. సమయానికి యోగ ప్రయోగం చేయాలి మరియు ప్రయోగం విజయవంతం అవ్వాలి. ఇదే జ్ఞానస్వరూప స్థితి. జ్ఞానం అంటే ప్రకాశం. జ్ఞానం అంటే ప్రకాశం. జ్ఞానస్వరూపం అంటే ప్రతి సంకల్పము, మాట, కర్మ శక్తివంతంగా, సమర్థంగా ఉంటాయి. జ్ఞానస్వరూపం అంటే ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ శక్తివంతంగా మరియు సమర్థవంతంగా ఉంటాయి. అంటే మనం చేసే ప్రతి సంకల్పము, మాట, కర్మ వ్యర్థంగా పోదన్నాడు. వ్యర్థంగా పోదు, సమర్థవంతంగా ఉంటుంది. మరి ఇతరులకు కూడా ఆదర్శనీయంగా కూడా ఉంటుంది. మనం చేసే సంకల్పం మన యొక్క వైబ్రేషన్ ఇతరులకు ప్రేరణాదాయకంగా కూడా ఉంటుంది. ఎప్పుడూ సమర్థవంతంగా ఉంటుంది అని అంటున్నారు. సమయానికి యోగ ప్రయోగం చేయాలి మరియు ప్రయోగం విజయవంతం అవ్వాలి. ఎప్పుడైతే మనమైతే జ్ఞాన యోగాలు అయితే నేర్చుకుంటున్నామో మనము దాన్ని నిజ జీవితంలో దాన్ని అమలు తీసుకొని రావాలి. నిజ జీవితంలో, ప్రాక్టికల్ జీవితంలో దాన్ని ప్రయోగం చేయాలి అని అంటున్నారు. మరి ప్రయోగం కూడా ఎప్పుడైతే మనము యోగాన్ని ఎప్పుడైతే మనం జీవితాన్ని ప్రయోగంలో చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క రిజల్ట్ మనము దాన్ని అందరూ అనుభవం చేసుకుంటారు. మీతో పాటు ఉన్న బ్రాహ్మణ పరివారం అంతా అనుభవం చేసుకుంటారు. అందరికీ ప్రేరణాదాయకంగా అనేది ఉంటుంది. మరియు దీని ద్వారా బాబా యొక్క ప్రత్యక్షత కూడా జరుగుతుంది. మరియు అదేవిధంగా దీన్ని చూసిన వాళ్ళందరూ మన జ్ఞానాన్ని నేర్చుకోవాలి, ఈ యోగం అనేది దీంట్లో చాలా మహత్యం ఉంది అని ముందుకు వస్తూ ఉంటారు, జ్ఞానంలోకి వస్తూ ఉంటారు. అలా తద్వారా ఒక మంచి ప్రపంచం అనేది, శ్రేష్టమైన ప్రపంచం అనేది తయారవుతుంది. ఇదే జ్ఞానస్వరూప స్థితి. నెక్స్ట్ పాయింట్, మహాదాని విశాల హృదయుల గుర్తులు ఏమిటి? మహాదాని విశాల హృదయులు గుర్తులు ఏమిటి? మీ గుణం ద్వారా ఇతరులు గుణవంతులుగా చేసే సహయోగి అవ్వడం, విశేషత నింపడంలో సహయోగి అవ్వడము. మహాదాని విశాల హృదయం యొక్క గుర్తులు ఏమిటి? మహాదాని బాబా చెప్తుంటారు, మహాదాని కావాలి, వరదాని స్వరూపంగా కావాలి అని బాబా చెప్తుంటారు. మరియు దాని గుర్తులు ఏమిటి అంటే మీ గుణం ద్వారా, మీలో ఉన్న విశేషతల్లో, మీలో ఉన్న గుణాల ద్వారా ఇతరులు కూడా ఆ విధంగా తయారు కావాలి. మీలో ఉన్న శ్రేష్ఠ గుణాలు, విశేషతలు ఇతరులకు ఆదర్శవంతంగా తయారు కావాలి. ఇతరులను కూడా ఆ విధంగా తయారు చేయాలి. గుణవంతులుగా చేసి సహయోగి అవ్వడం, వారిని కూడా మీతో పాటు సహయోగిగా తీసుకొని రావాలి. బాబా అయితే యజ్ఞం స్థాపించారో ఆ యజ్ఞంలో మీరు వారిని కూడా సహయోగిగా తయారు చేయాలి. విశేషత నింపడంలో సహయోగి అవ్వడము, ఇతరుల విశేషత నింపడం కూడా సహయోగిగా అవ్వాలి అని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. మధురమైన ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు సమానం వచ్చేసి నేను జ్ఞానస్వరూప ఆత్మను. ఈ సమానాన్ని 20 సార్లు రాయాలి. రోజంతా ఈ సమానంలో ఉండాలి.
మరియు యథావిధిగా 5 స్వరూపాల అభ్యాసము, విశ్వాత్మలకు మనస సేవ మరియు పంచతత్వాలకు మనస సేవ, మరియు అదేవిధంగా మనము ఈరోజు ఒక విశేష గుణాలను కూడా మనం ధారణ చేస్తూ ఉండాలి. రోజు గుణాన్ని తీసుకొని దాన్ని ధారణ చేయాలి. అచ్చా. ఓం శాంతి.